విశాఖ కాలుష్యంపై అసెంబ్లీలో నగర ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తూ ఉన్నారు. విశాఖలో 205కి చేరుకుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీనిపై ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 205కి చేరిందని చెప్పి గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు. హైదరాబాద్లో AQI 116గా ఉంది, ఢిల్లీలో 195 ఉంది. అదే విశాఖలో 205కి చేరుకుంది. పోర్ట్ ఏరియా చుట్టూ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి గంటా అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డుకి సిబ్బందిని పెంచాలని చెప్పి సూచించారు. విశాఖకి లేటెస్ట్ పొల్యూషన్ టెక్నాలజీని వాడాలని చెప్పి ఇంకొక వైపు వంశీ సూచించారు. విశాఖ పోర్ట్ నుంచి కాలుష్య కార్గోని తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు మంత్రి నాదెండ్ల. వెరీ హై ఎక్సెసివ్ ఎక్స్ట్రీమ్ అని కారిగ్రేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అదొకటి 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్ గ్లామరు లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చబడి మాట్లాడుకుంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు, బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష, PCB అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అంతా కూడా మళ్ళీ ఆ టైర్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. Visakhapatnam Port Authority to take stringent measures to mitigate air pollution and improve the air quality in the port area, Adhyaksha. VPA also monitors the pollution control with almost 5 additional personnel dedicated specifically for this air pollution control measures, Adhyaksha. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers, Adhyaksha.